అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. విశాఖలో ఎక్స్పో 2025 ఈ ఎగ్జిబిషన్ అందరినీ ఆకర్షిస్తుంది. సందర్శకులు ఎంతగానో ఆసక్తిగా వస్తున్నారు. ఆ ఆసక్తికి ఒక కారణం అయితే ఉంది. ఏంటంటే ఈ ఎక్స్పో 2025లో జలకన్యలు విన్యాసాలు చేస్తూ అందరినీ ఆకర్షిస్తున్నాయి. నిజంగా హావభావాలతో, అందచందాలతో అందరినీ మంత్రముగ్ధులు చేస్తున్నాయి. ఎందుకంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకు అందరికీ పలకరిస్తూ ఈ జలకన్యలు చాలా ఆనందంగా, ఆహ్లాదంగా నీటిలో ప్రవహిస్తుంటే నిజంగా అవన్నీ చూసి విశాఖ ప్రజలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏమిటి జలకన్యలు, ఎందుకు ఇక్కడ ఈ జలకన్యలు అవతారం ఎత్తి అని చెప్పి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రండి. నీ పేరు చెప్పు. హాయ్, నా పేరు షఫీ. సో ఇదైతే సాగర్ కన్యలు అనేవి చాలా బాగున్నాయి. ఇంకా అవి హాయ్ అన్నం అవి చాలా ఫెంటాస్టిక్గా ఉన్నాయి, బాగున్నాయి. మొత్తం చాలా బాగుంది. సో వైజాగ్ చాలా బాగా ఫీల్ అవుతున్నాను. ఇంకా యా హాయ్ అన్నాయి, అన్ని బాగున్నాయి. ఇంకా యా చాలా థ్రిల్గా ఉంది. సో అంతా బాగుంది. నా పేరు భాష అండి. ఈ జలకన్య బీచ్ రోడ్లో పెట్టారని తెలుసుకొని వచ్చాము. ఇది బాగా చాలా బాగుంది. ఇది చాలా థ్రిల్లీగా ఉంది. అంటే న్యాచురల్గా మాకు రియాలిటీ చూసినట్టుగా ఫీల్ వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. పిల్లలు ఇది సెకండ్ టైము మేము దీన్ని చూడటానికి వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది. వైజాగ్లో ఇలాగా పెట్టడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చాలా థ్రిల్గా ఉందండి. ఇది మాత్రం రియాలిటీ లాగా ఉంది. అసలు యాక్చువల్గా మేమే ఆశ్చర్యం వ్యక్తం చేసాం. పిల్లలైతే చాలాసేపు అక్కడే ఉండిపోయారు. ఇంకా చాలా ఉందని ముందుకు వచ్చాము. చాలా బాగుందండి, ఎక్సలెంట్గా ఉంది. వైజాగ్లో పెట్టడం మాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే అటు ఇటు యూరోప్ అటు ఇటు చూడటం తప్పించి రియల్గా మేము ఎక్కడ చూడలేదు. ఇక్కడే ఫస్ట్ టైం చూశాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. సెకండ్ టైం ఇది రావటం మేము. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు సాల్మన్ రాజు అండి. ఇక్కడ ఫస్ట్ టైం రావడం. ఈ జలకన్యలు అనేవి చాలా బాగున్నాయి. అంటే మేము ఎంతవరకు చూసిన దాంట్లో ఇది నెంబర్ 1 అనమాట. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక మా ఫ్యామిలీ మొత్తం అంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఏంటి ఇలాంటి చేయడం అనేది చాలా సూపర్ అనమాట. ఇదే ఫస్ట్ టైం చూడండి. జలకన్యలు మాత్రం ఫస్ట్ టైం ఇక్కడ కూడా పెట్టలేదు. చాలా బ్యూటిఫుల్ గా ఉందన్నమాట. ఎక్సలెంట్. చెప్పండి, ఎలా ఉంది? ఎప్పుడు సినిమాలో చూడడం కానీ ఎప్పుడు బయట చూడలేదు. ఫస్ట్ టైం చూస్తున్నాం. చాలా బాగున్నాయి. ఉంటే జలకన్యలు ఇలాగే ఉంటారేమో అనుకున్నాం. చాలా బాగుంది. చాలా బాగా ఎంజాయ్ చేశారు. చెప్పియా చెప్పమ్మా. ఇప్పుడు సినిమాలో చూస్తాం కదా, డైరెక్ట్ గా చూడటం బాగుంది. నా పేరు నీలిమ అండి. నేను ఎండారి నుంచి వస్తున్నాము, విశాఖపట్నమే. సో ఈ జలకన్యలు వైజాగ్ లో ఫస్ట్ టైం చూడటం చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అండ్ వాళ్ళు చేసేవన్నీ కూడా చాలా బాగున్నాయండి. దట్స్ ఇట్. ఫస్ట్ టైం ఐ ఫీల్ వెరీ ఎక్సైటెడ్, వెరీ కూల్. బాగుందండి. ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదండి. సో వైజాగ్ లో వాళ్ళు చేసే యాక్టివిటీస్ కూడా చాలా బాగుంది. పిల్లలు మేజర్ గా ఎంటర్టైన్ అవుతారు పెద్దవాళ్ళ కన్నా. చాలా బాగుందండి. మేము చిన్నవాళ్ళ దగ్గర నుంచి వచ్చాము. ఇక్కడ పిల్లలకి చాలా బాగుంది. చాలా తెలివిగా ఫీల్ అయ్యాం. జలకన్య చాలా బాగుంది. చాలా అందరినీ యాక్టివిటీలు ఉన్నాయి. చాలా బాగుందండి. డైరెక్ట్ గా ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాము. సో చూడగానే బాగా అట్రాక్టివ్ గా కనిపిస్తున్నారు వాళ్ళు కూడా. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. థ్యాంక్ యూ. విశాఖ ఎక్స్పో 2025లో జలకన్య అనేది ఒక వింగ్, ఈ ఎగ్జిబిషన్ లో ఒక పార్ట్. అయితే అందరినీ ఆకర్షిస్తుంది. విశాఖ ప్రజలు ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు, అలాగే ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలతో పాటు. అయితే ప్రధానంగా కొన్ని గంటల పాటు నీటిలో ఉండి అందరినీ ఆకర్షిస్తున్న ఈ జలకన్యలు ఎన్ఆర్ఐ లేడీస్ వీళ్ళు ఎప్పటి నుంచే చేస్తున్నారు, అసలు ఇది ఎందుకు చేస్తున్నారు, వీళ్ళ హాబీయా కాదా అని చెప్పి అడిగి తెలుసుకుందాం మనం. యా, వాట్ ఈస్ యువర్ నేమ్? Hi, my name is Deborah. Yeah, which country you? I'm from Italy. Italy. Yes. Yeah. How many hours you are staying from evening to night?
In the water, In you water, mean? yeah, yeah. In water, it's 3 hours. In this kind of show, it's 3 hours. Yeah. Is your hobby? No, it's my job. This is our job actually, because we are mermaids. We are mermaids instructors, so we do this for living. Yeah. It's not an hobby; it's a job. Yeah. How is Vizag people? Vizag people are so enthusiastic, and they love the bubbles, the hearts. They are so welcoming with us, and they enjoy the mermaids. Yeah. From how many days you are staying in Vizag? 30 days, so 1 month. Yes. Yeah. How is Vizag and how is Vizag food? Too much spicy. for me, it's too much spicy, but I can manage. Yeah. Yes. From how many days you are staying like this? What do you mean? How many days from your you're doing the job? I'm doing this job since 2 years. Yeah. Yes. So this is my 3rd time here in India. Yeah. This is my 3rd city. Yes. You are most experienced in this job. Yes. Yeah. We must be this experience to do this job, so we can manage to stay underwater, doing more time underwater. Yeah. In India, which place you done like this? I done in Padanamthitta, Yeah. in an expo like this, and in Chennai in the VGP Aquarium, VGP Kingdom. Are you enjoying? Yes, of course. I always enjoy my job. Yeah. Yes. You playing the kisses and your. Yes. All these things are very good. Yes, the main thing is put some magic in life and in life at people. So that's why we're doing this job, to share the magic of the mermaids and this fantasy world with everyone. Thank you. Thank you so much. అయితే ఈ నీటిలో జలకన్య విన్యాసాలు చేస్తున్న మరో జలకన్య అయితే మనతో పాటు ఉన్నారు. ఆ జలకన్యని అడిగి తెలుసుకుందాం. యా, వాట్ ఈజ్ యువర్ నేమ్? Hi, my name is Cleo. Which country you are from? I'm from Italy. Italy. Yeah. Yes. How many days you are doing this job? So I do this job since 2 years, but it's the first time for me in India in a tank. Yeah. How do you feel? So many long time you are spending in water, no? How do you feel? Yes, but I feel better. I like this job, so it's not a problem. Spend a lot of time in water. How is the response from audience while you are swimming? Oh yeah, they enjoy the show, and the kids are so cute. They enjoy when you interact with them, and it's satisfying. From last 2 years you are doing this job. So you are most experienced. Yes, yes, I think yes. Yeah. And how is Vizag? How is Vizag people, and mainly how is Vizag food? Okay, Vizag people are friendly, yes, but the food it's particular, so different from the food from other countries, and too spicy, but it's good. Yeah. You are in swimming in water, no? You facing any problems? Maybe the chlorine sometimes could be a problem, but if you pay attention, you don't have a problems. And maybe I don't see any other problems in this job. How is the Vizag food? How is the Vizag food? Food? Yeah. Yes, the food it's good, spicy, particular, but good. Yeah. I am enjoying. Enjoying, yes. Right. Thank you. Thank you too. Okay. Ready? Bye. Okay. Bye bye. ఈ వైజాగ్ ఎక్స్పో 2025 లో ఈ జలకన్య అంటే మెరిమిట్స్ అంటారు ఇంగ్లీష్ లో, ఆంగ్ల పదం మెరిమిట్. అయితే వీళ్ళు ప్రధానంగా ప్రజల్ని ఈ సందర్శనలు ఎంతగానో ఆకర్షిస్తున్నాం మేము. అలాగే మేము 2 years నుంచి ఇదే జాబ్ లో ఉన్నాం. మేము నిజంగా ఎంజాయ్ చేస్తాం.
అలాగే ఎక్కువసేపు ఈ వాటర్లో ఉండడం వల్ల ఈ క్లోరిన్తో చిన్న చిన్న సమస్యలు వచ్చినా మేము అధిగమించి చాలా ఎంజాయ్ చేస్తుంటూ ఉంటాం. ప్రజలు కూడా మంచి ఈ స్పందన వస్తుంది. ప్రజల నుంచి స్పందన వస్తే మాకు కూడా ఎనర్జీ వస్తుంది. అలాగే అందరినీ ఆశ్చర్యపరిచి అందరినీ ఆనందింపచేసే ఈ జాబ్తో మేము చాలా ఎంజాయ్ చేసి ఈ జాబ్ చేస్తుంటూ ఉంటాం. మేము గత 2 సంవత్సరాల నుంచి ఈ జాబ్లో ఉన్నామని చెప్పి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటలీ నుంచి, ప్యారిస్ నుంచి, అలాగే వివిధ దేశాల నుంచి ఈ అమ్మాయిలు అయితే ఈ జాబ్ కోసం అయితే వస్తుంటూ ఉంటారు. నిజంగా అచ్చగా జలకన్యలు ఏ విధంగా ఉంటారో అదే జలకన్య రూపురేఖలతో అందరినీ ఆకర్షిస్తున్నారు. నిజంగా వీళ్ళు చేసే పని మట్టి నిజంగా అద్భుతం అని చెప్పి మనం కొనియాడక తప్పదు. కెమెరామెన్ రమణ కుమార్తో శివరామకృష్ణ RTV విశాఖపట్నం నుంచి. వైజాగ్ ఎక్స్పో 2025 ఈ జలకన్య నిర్వాహకులు రాజారెడ్డి మనతో పాటు ఉన్నారు. అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది, అసలు విశాఖ ప్రజల నుంచి ఆదరణ ఎలా లభిస్తుందని చెప్పి రాజారెడ్డి గారిని అడుగుదాం. సార్ చెప్పండి, ఎలా ఉంది ఎగ్జిబిషన్? ఇది మనం సంక్రాంతి టైంలో దీన్ని ప్రారంభం జరిగింది. ఇది సుమారుగా రేపు సమ్మర్ మొత్తం ఉండేదాని కోసం మేము సన్నాహాలు చేస్తూ ఉన్నాము. ఎందుకంటే మేము ఎగ్జిబిషన్ పెట్టేటప్పటికి మా హాలిడేస్ అన్ని కూడా ముగిసిపోయినాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని కొంచెం దీన్ని పెంచేదాని కోసం మేము ట్రై చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ స్కూల్ చిన్నారులందరికీ కూడా ఈ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి. కాబట్టి ఈ కొంచెం వాటిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరికి ఈ షోని చూపించాలి అనే ఉద్దేశంతో మనం ముందుకు పోతూ ఉన్నాము. ఈ ప్రదర్శన ఇంకా ఏప్రిల్ మే వరకు దీన్ని కంటిన్యూ చేసే సన్నాహాలు మేము చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈ విశాఖ నగర ప్రజలు ఎప్పుడు ఇలాంటి ఎగ్జిబిషన్లని బాగా ఆస్వాదిస్తారు. ఎందుకంటే విశాఖ నగర ప్రజలే కాకుండా ఇప్పుడున్నటువంటి పర్యాటక రంగం ఏదైతే ఉందో విశాఖపట్నంలో అది చాలా ఎక్కువ. సుమారుగా చుట్టుపక్కల నుంచి మన రాష్ట్రం నుంచి కాదు, వేరే రాష్ట్రాల నుంచి కూడా ఈ బీచ్ ని ఆస్వాదించేదాని కోసం, విశాఖ అందాలను చూసేదాని కోసం సందర్శకులు వస్తూ ఉంటారు. కాబట్టి వారందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ ప్రదర్శన ఇక్కడ మనం పెట్టడం జరిగింది. ఇది భారతదేశంలో రెండో ప్రదర్శన. ఈ జలకన్యల ప్రదర్శన అనేది భారతదేశంలో రెండో ప్రదర్శన. ఎందుకంటే ఎక్కడో సముద్రం ఒడ్డున ఒక ఆకారాలతోటి ఈ జలకన్యల వేషధారణతో కొంచెం ఉంటే మన యూట్యూబ్ లో అవన్నీ చక్కర్లు కొడుతూ ఉంటాయి. మన చిన్నారి పిల్లలు వాటిని చూసి చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వారికి నిజంగా ఈ విధంగా ఉంటాయా జలకన్యలు అనేసి ఏదో పురాణ కథల్లో మనం వింటూ ఉంటాం. అవన్నీ సత్యం కాదు, ఎందుకంటే అది మనకి తెలుసు. కానీ చిన్నారి పిల్లలకి ఈ విధంగా ఉంటాయా అంటే ఈ జలకన్యలు, ఇక్కడ ఉన్నటువంటి జలకన్యలు అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం బయట నుంచి తీసుకురావడం జరిగింది. అంటే మన దేశం నుంచి కాదు, వేరే దేశం నుంచి. అది ఒక ఇద్దరు మర్మెడ్స్ అయితే మనం బ్రిటన్ నుంచి తీసుకొచ్చాము, ఒక ముగ్గురిని ఫిలిపైన్ నుంచి తీసుకొచ్చాము. ఎందుకంటే వీళ్ళు డిఫరెంట్ కంట్రీస్ వచ్చినారు. కానీ వీరందరికీ కూడా వాళ్ళు నిజంగా వాళ్ళు మర్మెడ్సా, ఒక చేపాకారంలో ఉన్నటువంటి మనుషులు అనేది ఎవరికి కూడా అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు ఎటువంటి మాస్క్ పెట్టుకోకుండా, ఎటువంటి ఆక్సిజన్ తీసుకోకుండా సుమారుగా 2 నిమిషాల 37 సెకండ్లు బ్రీత్లెస్, అంటే వాళ్ళు గాలి తీసుకోకుండా వాటర్ లోపల వాళ్ళ ఫీట్స్ చేస్తూ అంటే సందర్శకులని ఒక వినోదాన్ని వాళ్ళకి ఇచ్చే విధంగా చేస్తూ ఉంటారు. అంటే ఫీట్స్ అది ఏంటంటే న్యాచురల్ గా మనం ఈత కొలంలో ఈత కొడుతూ ఉంటాం. కానీ వాళ్ళు ఈత కొట్టడానికి వీలు పడదు. దీంట్లో వాళ్ళ టైల్ మీద బ్యాలెన్స్ చేస్తూ వాళ్ళు నిజంగా జలకన్యల లేదా ఒక హ్యూమన్ అంటే మానవ రూపంలో ఉన్నటువంటి జలకన్యలు అనేది ఎవరికి కూడా అర్థం కాకుండా ఉంటుంది. ఇది చాలా ఎక్స్పెన్సివ్ షో. సుమారుగా 2 కోట్లు వెచ్చించి మనం ఈ ప్రదర్శనలో ప్రప్రథమంగా పెట్టడం జరిగింది. ఇది భారతదేశంలో రెండోసారి. అది మన విశాఖ నగరం రావడం నాకెంతో ఆనందం. ఎందుకంటే నాకు గత 30 సంవత్సరాలుగా విశాఖ నగరంలో ఎగ్జిబిషన్ నిర్వహించడం ఆనవాయితీ. ప్రతిసారి ఏదో కొత్తను నేను పెట్టు వస్తూ ఉంటాను. దీంట్లో భాగంగానే ఈసారి కాశ్మీర్ అందాలను కూడా ఈ ప్రదర్శనలో మనం ప్రప్రథమంగా చూపిస్తూ ఉన్నాము. అంటే మినిమం టెంపరేచర్ తోటి ఈ షోని మనం రన్ చేస్తూ ఉన్నాము, కాశ్మీర్ షోని. అంటే ఈ రోజు పొద్దున్నుంచి సాయం దాకా కష్టపడి ఉన్నటువంటి ఎవరైతే ఈరోజు మానవుడు ప్రతి ఒక్కరు కూడా పొద్దున్న సాయం దాకా కష్టపడుతూనే ఉంటాడు. వాళ్ళు స్వేద్ తీరేదాని కోసం ఎక్కడో బీచ్ రావడం లేకపోతే ఇలాంటి ప్రదేశాలకు పోవడం ఆనవాయితీ. ఇప్పుడు వేసవి హాలిడేస్ స్టార్ట్ అయిపోతా ఉన్నాయి, కొన్ని రోజుల్లో ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి పిల్లలందరూ కూడా ఎంతో స్ట్రెస్ లోని వాళ్ళ చదువుకోవడం, వాళ్ళ ఎగ్జామ్స్ అని అయిపోయిన ప్రతి ఒక్కరు ఫ్రీ అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక ఎంటర్టైన్మెంట్ తో పాటు ఒక వినోదాన్ని, ఒక విజ్ఞానాన్ని పెంపొందించే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఫిలిప్పీన్ దేశంలో అయితే మన ఈ ఎడ్యుకేషన్, ఇది ఈ మార్మెట్ షో అనేది ఏదైతే ఉందో, ఈ మార్మెట్ షో అంటారు దీన్ని, ఈ మార్మెట్ షో ఏదైతే ఉందో ఇది వాళ్ళకి ఒక క్లాస్ గా చెప్తారు స్కూల్స్ లో. వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళ జీవనోపాధి పొందేదాని కోసం ఈ విధమైన క్రీడలు వాళ్ళు చేస్తూ ఉంటారు. వాటిని మేము ఫస్ట్ టైం గా మేము దుబాయ్ లో చూడటం జరిగింది. ఆ ప్రదర్శన చూసిన తర్వాత ఈ విధంగా మన భారతదేశంలో పెడితే బాగుంటుందనేసి ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి క్లబ్స్ తో మేము కాంటాక్ట్ అయ్యి వారి చైతన్యం ద్వారా మనం వీళ్ళందరినీ ఇండియాకి తీసుకురావడం జరిగింది. మాకు గర్వకారణం ఏంటంటే మాలాంటి రోడ్ల మీద బిజినెస్ చేస్తున్నటువంటి ఎగ్జిబిషన్ పీపుల్ ఫారినర్స్ ని తీసుకొచ్చి అంత శాలరీ పే చేసి వాళ్ళు ఈ ప్రదర్శన చేస్తున్నాం అంటే అది మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. మేము విశాఖ నగరం చెందినట్టున్నాం కాబట్టి మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఒక్కొక్క మహిళకి మనం $3,000 USD పే చేసి మనం ఈ ప్రదర్శన నిర్వహిస్తూ ఉన్నాము. సుమారుగా వారికి అంటే
వాళ్ళు మన ఫుడ్ తీసుకోరు, వాళ్ళు డిఫరెంట్ ఫుడ్ తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు మితాహారులు అనమాట. కొంచెం ఆహారం తీసుకొని వాళ్ళు యోగా క్రియ ద్వారా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని మీ ద్వారా మేము తెలియపరచుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఇది ఈ జలకన్యలు అయితే ప్రధానంగా ఫిలిప్పీన్స్ నుంచి ఆ యువతుల్ని, ఫారిన్ కంట్రీ నుంచి ఈ యువతలను తీసుకొచ్చి నిజంగా వాళ్ళ జీవనోపాధి ఇస్తున్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అలాగే విశాఖ ప్రజల నుంచి మంచి ఆదరణ అయితే లభిస్తుంది ఈ ఎగ్జిబిషన్లో ఈ జలకన్యలను పెట్టడం అనేది ఈ నిర్వాహకులు రాజారెడ్డి అయితే తెలియజేస్తున్నారు. నిజంగా విశాఖ ప్రజల నుంచి మంచి స్పందన అయితే వస్తుంది. నిజంగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు, అలాగే ఎంజాయ్ చేస్తున్నారు, ఆ జలకన్యలతో సరదాగా గడుపుతున్నారు. కెమెరామెన్ రామ్ కుమార్ తో శివరామకృష్ణ, టీవీ, విశాఖపట్నం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.